नैरुत्यामित्वामन्तत्पदहितमस्तु ऐत्रेयस्तदस्तु शुक्राङ्गारक बुध बृहस्पति शनेश्वर राहुकेतु सोमसेदादित्यपुरोगा सर्वे ग्रहाः प्रियन्ताम् तिथिकरणमुदिग्देवताः प्रियन्ताम् शिवा वनस्पतयः सन्तु अहोरात्रे शिवे स्याताम् शुभकर्मण्यविघ्नमस्तु उत्तरोत्तरमहरभिवृद्धिरस्तु सर्वाः सम्पदः सन्तु सर्वशोभनमस्तु महादेवः प्रियताम् ॐ यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वीतो विषम् यदा वे सूर्य बुदेति यावत्र सूर्यो गच्छेत् पुण्याहं भवन्तो भ्रुवन्तु पुण्याः कर्मणे अर्ध्यं भवन्तो भ्रुवन्तु कर्माध्यताम् अर्ध्यास्त हव्येन नमसो वसत्या राधान् हविषा वर्धयन्तः चिदञ्जीवेम शरदस्तवीराः त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सपनानि प्रय इमे लोकाः भ्रुवन्तु అధ్యతామృద్ధి సమృద్ధి ముఖసమం కలశాముద్ధరే రెండు కలశాలు చూసి నమస్కారం చేసుకోండి ముఖసమం కలశాముద్ధరేతు ఓం శైవ పుణ్యాః సమృద్ధిరస్తు అందరూ కూడా మీ గోత్రము మీ ఇంటి పేరు చెప్పుకోండి మనసులో వరసిత సంపూర్ణమస్తు గోత్రాభివృద్ధిరస్తు శాంతిభివృద్ధిరస్తు శాంతి పుష్టిశ్చాస్తు శుభం శుభమస్తు పునరపి గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వాः సంపదః సంతు సర్వశోభనమస్తు మహాదేవ ప్రియతాం ప్రియతాం భగవాన్ మహాదేవః ఓం నాగపాశుధరం శ్రేష్టం రత్నోభద్యుతి విగ్రహో నిశాంగతవరం ధ్యాయేద్వర్ణం మకరాసనో అస్మిన్ కుంభే వర్ణమావాహయామి ఓం ఇమం మే వర్ణశ్రీహమధ్యాచమృడయా వామవస్యురాజకే మహావర్ణమూర్తయే నమః గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం మహావర్ణమూర్తయే నమః తాంబూల నీరాజన మంత్ర పుష్ప సర్వోపచార పూజాం సమర్పయామి ఓం యచ్చిద్దిదే విశో యథా ప్రదేవ వర్ణప్రదం వినీమ సిద్ధ్య విద్యవే యత్కించేదం వర్ణదేవ్యే జనే విద్రోహం మనుష్యాశ్చరామసి అచిత్తే యత్తపధర్మాయో మానస్తస్మాదేన సోదేవరీరిషః ఇతవాసో యద్రిపుర్ణ దేవీ యద్వాఘా సత్యముదయన్న విద్మా సర్వాతా విశ్వశిధిరేవ దేవాధాదేస్యామ వర్ణ ప్రియాసః ఏన దేవాః పవిత్రేణ ఆసమీచ్య యమో రాజా ప్రవణాభిఃపునాత్మా జాతవేదా మోదయంత్యా పునాతో ఓం అస్మాత్ కుంభం వర్ణం విధాస్థానం ప్రవేశయామి ప్రాచ్యాందిదేవార్జయో మాదేతాం దక్షిణాయాందిశమాగాః పితరో మార్జయంతాం ప్రదీత్యాయాం శిశుజుహాః భగవో మాదయంతాం ఉదీత్యాదిశ్యాభవోషసయో వనస్పతయో మాదయంతాం ఉద్ధాడాం యజ్ఞసంవత్సరో యజ్ఞవతి కూడా బాగుండాలి. మరి మనమే కాకుండా ఈ యొక్క రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అంటే ఉద్గాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్రవసవనే సగుంసశి స్వస్తి నః శకునే అస్తు ప్రతినస్తు మనాభవ విగ్రహే కళ్యాణ మంటపే సమారోప్య. తర్వాత ఆ యొక్క స్వామివారు అమ్మవారు వేంచేసేటువంటి ఆసీనులయ్యేటువంటి పీఠానికి పూజ చేస్తున్నాం. ఆ యొక్క పీఠము ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి ఆ యొక్క వాడికి పూజ చేయడం జరుగుతుంది. ఓం అధః కూర్మశిలాసీనాం క్షీరోధృత విగ్రహాం మూలో బీజాంకురాకారాం వరదాం అభయప్రదాం పాశాంకురాం శక్తిం క్రియామాధార రూపిణే నమః. ఓం హాం ధర్మాయ నమః. ఓం హాం జ్ఞానాయ నమః. ఓం హాం వైరాగ్యాయ నమః. ఓం హాం ఐశ్వర్యాయ నమః. ఓం హాం అజ్ఞానాయ నమః. ఓం హాం అవ్యక్తాయ నమః. ఓం హాం క్లీం కేశవాయ నమః. ఓం హాం కందాయ నమః. ఓం హాం నాలాయ నమః. ఓం హాం ముకులాయ నమః. ఓం హాం కేసరేభ్యో నమః. ఓం హాం పంచాహిత్మన బీజాఢ్యాయే సర్వతత్వ స్వరూపాయే కర్ణికాయ నమః. ఓం హాం వామాయ నమః. ఓం హాం జ్యేష్ఠాయ నమః. ఓం హాం శ్రేష్ఠాయ నమః. తన్నో ఘోరే ప్రచోదయాత్. శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామినే నమః. ఆవాహితో భవ స్థాపితో భవ స్థిరో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అమ్మవారికి కళ్యాణానికి మరి సంసిద్ధమయ్యేటువంటి ఈ యొక్క వివాహ తంతులో భాగంగా స్వామివారికి అమ్మవారికి మరి ధరింపజేసేటువంటి
రక్షా సూత్రాలని మరి పూజ చేయడం జరుగుతుంది. మరి స్వామివారు అమ్మవారు ఎటువంటి కంకణాలు ధరిస్తారయ్యా అంటే వాళ్ళు పాములనే కంకణాలుగా ధరిస్తారు స్వామివారు. మరి ఆ యొక్క సర్ప మంత్రాల చేత ఆ యొక్క రక్షలోకి వాటిని ఆవాహన చేసి పూజ గావించి ఆ యొక్క రక్షా సూత్రాలని స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తాము. అలాగే మరి యజ్ఞోపవీతాన్ని కూడా మరి వివాహ తంతులో స్వామివారికి ధరింపజేయడం జరుగుతుంది. సకల శ్రౌత నిత్య కర్మానుష్ఠాన సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని చెప్పింది. మరి ఒక మానవుడు సకల శ్రౌత కర్మలు అనుష్ఠితం చేసుకోవాలంటే గాయత్రి తప్పకుండా ఉండాలి అనేటువంటి ఆ యొక్క మరి శాస్త్ర వచనానుసారంగా ఆ యొక్క గాయత్రీ దేవిని కూడా ఆ యొక్క యజ్ఞోపవీతంలోకి ఆవాహన చేసి పూజ చేసి స్వామికి మరి ధరింపజేయడం జరుగుతుంది. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. చప్పుడు చేయండి. రక్షాసూత్రాది యజ్ఞోపవీతాది దేవతాయే నమః. దర్శయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శంభో శంకర అనాలి గట్టిగా హరహర అని. ఎంత హరహర అంటే అంత పాపం పోతుంది. ఈ పూట చేసిన పాపం పోతుంది. రేపు మళ్ళీ మనం పాపం చేస్తాం. శంభో శంకర. అందరు కూడా చప్పట్లు కొట్టండి. పతయే హర హర మహాదేవ హర. ఆచమ్యా. ఓం సకల శ్రౌత నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యం సహజం పురస్సాదు. యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు భవంతో మహాంతో న గృణహంతో. యజ్ఞోపవీత ధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. కోపము ఆయనకి వచ్చింది. మరి అలా కోపం ఉన్నటువంటి ఆ యొక్క దక్షుణ్ణి గమనించినటువంటి పార్వతి ఆ యొక్క సతీదేవి మరి ఒకప్పుడు ఆ యొక్క దక్ష ప్రజాపతి దంపతులు అమ్మవారిని శరణు కోడగా మరి నాకు పుత్రికగా రావాలని కోరితే ఆ యొక్క అమ్మవారే వాళ్ళకి పుత్రికగా కుమార్తెగా ఉండడం ఇష్టం లేక మరి ఆవిడ సంకల్పించుకుంటుంది. ఆ తర్వాత మరి నిలదీస్తే ఆ యొక్క దక్షుడు మరి పిలవని ఈ యొక్క కార్యక్రమానికి ఎందుకు వచ్చావన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అందుకు అమ్మవారు ఏమాత్రము కూడా సహించలేక మరి ఇప్పటి వరకు కూడా మరి పరమేశ్వరి ద్వేషి అయిన ఉన్నావు కాబట్టి నీకు కుమార్తెగా నేను ఉండదలుచుకోలేదని ఆవిడ మరి ఆ యొక్క సతీదేవిగా దేహం చాలిస్తుంది. అది తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు కోపోద్రుక్తుడయి వీరభద్రుడిని సృష్టిస్తాడు. ఆ యొక్క వీరభద్రుడు మరి దక్షయజ్ఞాన్నంతా కూడా ధ్వంసం చేస్తాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు దక్షిణామూర్తి అయ్యి మరి ఆ యొక్క సనక సనందాదుల చేత ఆయన మరి ఒక మరి తారకాసుడనేటువంటి రాక్షసుడు ఇది గమనించి ఆ యొక్క బ్రహ్మ గురించి గొప్పగా తపస్సు చేసి వరం పొందుతాడు. నా చిన్నవాడు మరణించక తప్పదు, ఇంకా ఏదైనా కోరుకో అని అంటాడు. అది గమనించినటువంటి ఆ యొక్క తారకాసురుడు ఆలోచిస్తాడు, మరి పరమేశ్వరుడికి భార్య లేదు, మరి ఆయన వీర్యం ద్వారా వచ్చినటువంటి ఏవైతే కుమారుడు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు. నాయనా, నువ్వు నీ పాటికి నువ్వు వరం ఇచ్చావు, వాడు మమ్మల్ని వాయిస్తున్నాడు, ఏమిటి సంగతి అని అడుగుతారు. ఆ యొక్క దేవతలందరూ కూడా వెళ్ళి
ఆ యొక్క మరి బ్రహ్మగారు ఆలోచిస్తారు. మరి వాడు ఇలా వరం పొందాడు, మరి పరమేశ్వరుడికి అమ్మవారు లేదు కాబట్టి ఆయనకి వీర్యస్కరణం కాదు, మరి ఆ యొక్క కుమారుడు జన్మించడు, మరి ఎలా అని అందరూ కూడా అనుకుంటారు. అటువంటి సమయంలో మరి ఆ యొక్క పరమేశ్వరుడు చెప్తాడు, మరి అమ్మవారు హిమవంతుడు మేనక యొక్క గర్భంలో అమ్మవారు మరలా పార్వతీదేవిగా జన్మించింది. ఆ జన్మించినటువంటి పార్వతీదేవిని నాకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా ఆ యొక్క పరమేశ్వరుడు చెప్తాడు. అలా చెప్తే ఆయన సప్త ఋషులని మరి పిలిపిస్తాడు. సప్త ఋషుల్ని పిలిపించి మరి హిమవంతుడున్నటువంటి ఓషధీప్రస్థపురానికి వెళ్ళి హిమవంతుల వారితోని మేనకాదేవితోని చెప్పి మరి వివాహం కుదిరించవలసిందిగా అని చెప్పి ఆ యొక్క మరి సప్త ఋషులు పరమేశ్వరుడి దగ్గర సెలవు తీసుకొని మరి ఆ హిమవంతుడున్నటువంటి ఆ యొక్క ప్రదేశానికి వెళ్తారు. సప్త ఋషులందరూ కూడా అరుంధతి సమేతంగా వెళ్ళి సప్త ఋషులు ఆ యొక్క సప్త ఋషుల్ని చూడగానే హిమవంతుల వారు మరి పాదాలకు నమస్కారం చేసి అర్ఘ్య పాదాదులు కూడా ఇచ్చి కూర్చోబెట్టి విషయం అడుగుతారు. అయ్యా, మహాత్ములు సప్త ఋషులు మా ఇంటికి గైకొన్నారు, వేయించేసి వచ్చారు, మరి ఏమిటయ్యా విశేషము అని ఆ యొక్క సప్త ఋషులని అడుగుతారు. అందులో ఒక సప్త ఋషులు చెప్తాడు కదా, మీ కుమార్తె అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేయవలసినటువంటి విషయం గురించి అడగడానికి రాయబారంగా వచ్చాము అని వాళ్ళందరూ కూడా అడుగుతారు. అందులకు హిమవంతుల వారు మేనకాదేవి కాస్త సంశయించి మరి మా యొక్క పురోహితులను కూడా మా యొక్క పెద్దలని కూడా అడగాలి కదా అని వాళ్ళు పురోహితులను పిలిపిస్తారు. వాళ్ళ పురోహితులను పిలిపించి వాళ్ళ దగ్గర ఈ యొక్క విషయం చెప్తారు. విషయం చెప్పగానే వాళ్ళ తరపునున్నటువంటి ఆ యొక్క పురోహితులు అడుగుతున్నారు, అయ్యా, మరి మీ యొక్క పరమేశ్వరుడికి ఈ అమ్మాయిని ఇవ్వమని కోరుతున్నారు. మరి అమ్మాయిని ఇచ్చే ముందు కాస్త గుణగణాలు, అందచందాలు, వారి గుణం ఏమిటి, వారి గోత్రం ఏమిటి, వారు మరి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి అన్నీ కూడా మనం తెలుసుకోవాలి కదా మరి అని ఆ యొక్క పురోహితుడు అడుగుతారు. మరి లోకంలో ఒక నానుడి ఉంటుంది. ఏంటయ్యా అంటే, కన్యా వరయతే రూపం. మరి కన్య, పెళ్లి తీసుకునేటువంటి కన్య ఏం ఆలోచిస్తుంది? వరుడు అందగాడా లేదా, మరి నాకు సరిపోతాడా లేదా, నా యొక్క అందానికి సరిపోతాడా లేదా, నాకు తగిన వాడుగా లేదా అని మొట్టమొదటిగా అమ్మాయి అనుకుంటుందట. మరి దానికి ఏమిటి, మరి ఈ యొక్క పార్వతీదేవి చూస్తే అనుగ్రహిస్తాడు. అలాగే ఆ యొక్క ఉగ్రభూతముల తృప్తి కోసము ఆ యొక్క పరమేశ్వరుడు ఆ శ్మశానంలో ఉంటాడే కానీ మరి వేరే కాదని ఆ యొక్క మరి సెలవిస్తాడు. అగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ దేవాయ నమః పాద ప్రక్షాళనం సమర్పయామి. తర్వాత ఆ యొక్క హిమవంతుల వారు మరి స్వామికి అమ్మవారికి మిత్రావరుణాసచేధే మధురిమాకం సమేతవస్యదాం సౌభాగ్యమస్మే దత్తాయాదాస్తం విపరేతనా. ఓం శ్రీ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవ కాలమందు తమ భక్తులు తమకు నమస్కరించి పట్టు వస్త్రములు ఓం సుమంగళీర్యం మధురిమాకం సమేతవస్యదాం సౌభాగ్యమస్మే దత్తాయాదాస్తం విపరేతనా. యశోసి బ్రహ్మణో దీప్తిరసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేన్నాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో
మధవ్యోసాని అమృతాభిధానమసి ఇది ఉత్తరాభూషణం దత్వా అర్ఘ్యం దత్వా ఆచమన పాత్రస్తోదకేన ద్విరాచమనం దద్యాతు సా విభూతం సా విరాట్ కనమాక్షాయే తస్య దేశీయాః తన్మహూర్జంతాః ఓం కల్పయతే ఇత్యుచ్చైః శివప్రీతయే శివప్రీతయే భూయాతు తతో దాతా సంకల్పం కృత్వా ఖండ కశేరు ఖండ తామ్ర ఖండ గభస్తి ఖండ సౌమ్య ఖండ దేవ ఖండ స్వర్ణ ఖండ భరత ఖండే నవ ఖండ ఖండాత్మికే నవమే భరత ఖండే మహామాన్ దశాపరేషాం మద్వంశానాం పితॄనాం నరకలోక ఉత్తరద్వార శాశ్వత బ్రహ్మలోకే విష్ణులోకే శివలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం ఈ యొక్క మరి ఆ యొక్క అమ్మవారు స్వామివారిని నేరుగా చూడకుండా అద్దంలో చూసిందట. ఆ యొక్క దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది, చూసి నమస్కారం చేసుకోండి. మరి అటువంటి ఆ యొక్క పరమేశ్వరం ఉంటుంది. ఆవిడెవరు? నారాయణి, అంటే నారాయణుడి యొక్క చెల్లెలు. మరి నారాయణుడు ఎట్లా ఉంటాడు? నల్లగా ఉంటాడు. మరి అమ్మవారు కూడా నల్లగా కనిపించిందట ఆయనకి, పరమేశ్వరుడికి. మరి త్రాచుపాము నల్లగా నిగనగలాడుతున్నటువంటి త్రాచుపాము ఎంత అయితే దగదగ మెరిసిపోతూ ఉంటుందో ఆ యొక్క కాళీ రూపమైనటువంటి ఆ యొక్క అమ్మవారు అంత నల్లగా ఇంద్రనీలమణి అని ఉంటుంది. ఎవరైనా చూసారా? ఇంద్రనీలమణి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఆ యొక్క అమ్మవారు ఉందట. ఓం జాతవేదసే సునవామ సోమమరాతే యతో నిదహాది వేదః సనః పరిశుద్ధృగ్యాణి విశ్వానావేవ సింధుందగాన్ దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయాణవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా ఓశ్చ పృథివీ బహుళాన పూర్వే భవాతోకాయతనయాయ శయ్యోః విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున్ననావాతురితాతి పరిషే అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాజిదగుం సహమాన ఉగ్రమగ్నిగుం హువేమ పరమాత్తస్థాదో పదవియోధానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి నీరాజనం దర్శయామి. జై జగదంబా మాతా కీ జై, మాతా మహారాజ్ఞీ కీ.
रूपेभ्यः ॐ श्री काशी विशालाक्षी समेत विश्वेश्वर स्वामिने नमः नीराजनं दर्शयामि धारयामि नमः पार्वतीपतये हर हर महादेव हर शंभो शंकर उपचार पूजां समर्पयामि